కొన్ని సంవత్సరాల క్రితం ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అదంతా ఎలా ఉండింది? Specifically to Hyderabad real estate, if we talk, that's a very important subject also for us. If you see, within 10 years, there's a transformation. The building horizon or the skyline has changed. అండ్ వెస్ట్ సౌత్లో ఎందుకు తక్కువ విండోస్ పెడతాము అంటే స్మాలర్ ఓపెనింగ్స్. సో బెడ్రూమ్లో లైటింగ్ కానీ హాల్లో లైటింగ్ ఎలా ఉండాలి ఏంటి? హై లైటింగ్ బెడ్రూమ్స్లో ఉందనుకోండి, it will trigger melatonin. So by the time a person reaches the bedroom, that is also dictated by the lighting. సో ఒక మోడర్న్ కిచెన్లో ఏమేమి ఎసెన్షియల్గా ఏం ఇంటీరియర్ చేయించుకోవాలంటారు అసలు? సో ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ ఏం నడుస్తుంది ఈ ఇంటీరియర్ డిజైనింగ్ లో? So they prefer a lot of automation, voice control commands and touch screen commands. ఎంత బాగా చెప్తున్నారండి, ఇంట్లో మనిషిలాగా. ఇంటీరియర్ డిజైనింగ్ కి అంత ఖర్చు పెట్టడం అవసరమా? అండ్ మ్యామ్, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎలాంటి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలని సజెస్ట్ చేస్తారు? అంటే ఆర్కిటెక్చరల్ ప్లానింగ్ స్టేజ్లోనే ఒక బాల్కనీలోనే యూ కెన్ స్పెండ్ అలాట్. అక్కడే తులసి కోట ఉంటుంది, అక్కడే పూజ జరుగుతుంది, అక్కడే మళ్ళీ మీకు బార్ సెటప్ కావాలి. నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు ఇవాళ ఉన్నారు శ్రీవాణి గారు. సో దేని గురించి మాట్లాడడానికి వచ్చారు శ్రీవాణి గారు అని అంటే, ఇంటీరియర్ డిజైనింగ్ అనేది ఈ రోజుల్లో బాగా వినిపిస్తున్న పదం. కానీ అది ఎంతవరకు మనకి ఇళ్ళల్లో చేసుకుంటే మాత్రం కిచెన్, కబోర్డ్స్ ఇవే ఇంటీరియర్ డిజైనింగ్ అని అనుకుంటాం మనం. కానీ ఒక బిగ్గర్ స్కేల్లో చూస్తే ప్రతి చోట, మనం ట్రావెల్ చేసే ప్రతి చోట, హోటల్ కావచ్చు, ఒక కార్పొరేట్ ఆఫీస్ కావచ్చు, అవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ ప్లాట్ఫామ్ లాగా ఎలా తయారవుతున్నాయి. సో వాటి వెనకాల ఎంత వర్క్ నడుస్తుంది, అసలు ఈ ఇంటీరియర్ డిజైనింగ్ చేయడం వల్ల ఏంటి యూస్, అవి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, ఎక్సైటెడ్. సో ఇంటీరియర్ డిజైనింగ్లో అపారమైన అనుభవం మీది. కరెక్ట్. సో ఎంతో మంది క్లయింట్స్ని డీల్ చేస్తూ ఉంటారు, కార్పొరేట్ దగ్గర నుంచి హౌసెస్, ఇల్లు మామూలు అంటే రెగ్యులర్ రెసిడెన్షియల్ స్పేసెస్ని కూడా మీరు డెకోర్ చేస్తుంటారు, డిజైనింగ్ చేస్తూ ఉంటారు. అసలు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఏంటి? ఈ కాలంలో ఇంటీరియర్ డిజైన్ అనగానే లాట్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే ఓన్లీ డెకరేటివ్ స్టఫ్ కరెక్ట్, ఆర్ యునో ఒక పిక్చర్ ఫ్రెండ్లీ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్లీ వాల్స్ కానీ లేకపోతే కలర్స్ కానీ అని అనుకుంటారు. బట్ డిజైన్, నేను అట్ మై కోర్ లెవెల్ ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్. సో ఐఎమ్ బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్, సో ఇంటీరియర్ డిజైన్ ఇస్ మై స్పెషలైజేషన్. సో డిజైన్ కమ్స్ విత్ నాట్ జస్ట్ ఏంబియన్స్ లేకపోతే దాని బ్యూటీ ఒక్కటి కాదు, ఫంక్షన్తో ఇవాల్వ్ అయ్యే డిజైన్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చే ఆనందం ఈజ్ లైఫ్ లాంగ్ for any space. Correct. So suppose you work on the regular planning aspects, then you work on how it will come and dani ela evolution avutundo dani meeda focus pedte, it will be like transformed into a much better habitable space. So Correct. that is interior design. So oka confined space ante oka 4 godal madhyala okari meekunna avasaralu okarlaga untayi, inkorkunna avasaralu inkorlaga untayi. No one kitchen. ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉంటాయండి హై రైజ్లో, ఒకే సైడ్ ఒకే యూనిట్ 20 అపార్ట్మెంట్లు ఉంటాయి, 20 కిచెన్లు ఉంటాయి. ఆల్ 20 కిచెన్స్ ఫంక్షన్ డిఫరెంట్లీ. కరెక్ట్. దెర్ ఈస్ నో స్టాండర్డ్ ఫర్ ద కిచెన్ స్టాండర్డైజేషన్. ఇంటీరియర్ డిజైన్ ఇస్ ప్యూర్లీ ఫంక్షనల్ బేస్డ్. ఓకే, అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ లగ్జరీ థింగ్ ఇంటీరియర్ డిజైన్కి ఎందుకు అంత ఖర్చు పెట్టడం అనే క్వశ్చన్ వస్తుంటుంది. రైట్. సో అంటే రెసిడెన్షియల్ పర్పస్ చెప్తున్నారు. రైట్. సో ఇంటీరియర్ డిజైనింగ్కి అంత ఖర్చు పెట్టడం అవసరమా? లేదు. ఐల్ గివ్ యూ మెటఫర్ అంటే ఒక రిలేటివిటీ. యూ బై అ కార్, యూ వాంట్ టు గో ఇన్ ద కార్. మ్యాక్సిమం ఒక కార్లో వెన్ యూ గోయింగ్ ఫర్ యువర్ ట్రావెల్ ఆర్ దిస్ థింగ్, యూ ట్రావెల్ పర్ డే 3 hours మ్యాక్స్. సో ఆ 3 hours ట్రావెల్ చేసేయడానికి ఇవాళ డేట్లో no one spends less than 10 to 15 lakhs. That's the bare minimum for any car. Correct. 3 hours in a day, one person, just to move from one place to the other. House is for how many people? Residence is for your entire family, to create your memories, to create
that memories for your life. అంటే మీరు ఆల్మోస్ట్ 10 to 12 hours per average per person they spend in their house in their entire life every day. Correct. సో దానికి ఎంత కష్టపడాలి టు ఎన్హాన్స్ ద ఫంక్షనాలిటీ. సో బడ్జెట్ అనేది ఈజ్ ఆల్వేస్ అ కాన్స్ట్రైంట్, వీ డూ అండర్స్టాండ్ దట్. సో every based on your budget, so whether the function takes upper role or the aesthetics takes an upper role is decided, but function cannot be compromised for aesthetics. So that is always been my agenda. So function first, what follows is your happiness. కరెక్ట్. Yes. సో ఒక మోడర్న్ కిచెన్లో ఏమేమి ఎసెన్షియల్గా ఏం ఇంటీరియర్ చేయించుకోవాలంటారు అసలు? So basically the modern kitchen planning is derived or guided by malli ade ippudu women are also working. Yes. They also have to move out in the same time as the man of the house is moving out. They go out and work. So the kitchen has to be very functional, fast, adaptable. It has to be extremely function oriented. And we talk about a triangular shaped association between the chimney, the fridge and the sink. ఈ మూడు మనం చాలా వాడుతూ ఉంటాం ఇలా. సో ఇట్స్ లైక్ గోయింగ్ రౌండ్ రౌండ్ రౌండ్. ఇవి చాలా ఫార్గా ఉన్నా యాక్సెసిబుల్ లేకపోయినా మనకి ఇష్యూ వస్తుంది. మార్నింగ్ టైంని పెట్టుకొని మన పాతకాలంలో దే యూస్ టు బి వెరీ ఎలాబరేట్. మార్నింగ్ వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి లంచ్ టైంకి దే యూస్ టు ఈట్ ఫ్రెష్ ఫుడ్. నౌ వీ హ్యావ్ టు కుక్ ఎవ్రీథింగ్ ఇన్ ద మార్నింగ్, ప్యాక్ అండ్ గో. సో ద లైఫ్ స్టైల్ హెస్ చేంజ్డ్. సో ద కిచెన్ హ్యాస్ టు అడాప్ట్ టు దట్. సో మనం ఏం చేస్తామంటే అన్ని హెవీ ఐటమ్స్ ఆర్ పుట్ అండర్ ద కౌంటర్. All lighter items are put above the counter and all your gadgets are on behind the hob annattu. More of functional elements alochiste. The sink has to be to your left, ideal condition to your hob, and fridge has to be behind. Our triangle lo మనం అలా తిరుగుతూ ఉంటాం అన్నమాట. సో ఆ ప్రాసెస్లో we ensure that planning is done in that condition. At the same time, when I said, like, there are some kitchens which are handled by a cook. Some kitchens are handled by individuals. Some are very obsessive. I want it like this only, clean. I like it to do it my way. అప్పుడు ఏమవుతుందంటే when we ask, what is one of the important questions we ask, who cooks in your house? Because if it is a maid or a cook, then the kitchen has to be super maintenance free. Okay. Because they are not going to do anything maintenance. So we ensure to use, we suggest materials, strongly recommend few things. That you have to do this. అంటే వాట్ ఇప్పుడు ప్లానింగ్లో కూడా వి ఎన్షూర్, ఇప్పుడు సపోజ్ ఐ కాంట్ గివ్ అ లైట్ కలర్ కార్డ్స్ ఫర్ అ కుక్. టాప్ కిచెన్ టాప్ మనం లైట్ కలర్ ఇచ్చామనుకోండి, ఐ డోంట్ నో హౌ షీ విల్ మెయింటైన్ ఇట్. అండ్ టుడే వన్ కుక్ ఇస్ దట్, టుమారో దిస్ అనదర్. సో వీ గివ్ దెమ్ మోర్ ఫ్రెండ్లీ కిచెన్. బికాజ్ వీళ్ళకి ఎప్పుడు అది అలా స్టెయిన్ కనబడగానే ఓ ఇట్ హర్ట్స్ యూ, యూ పుట్ మనీ దేర్ నా, సో ఇట్ హర్ట్స్ యూ. సో అదే సపోజ్ సంబడీ ఈజ్ వెరీ క్లీన్ అండ్ ఓసిడి ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది విమెన్, దే ఆర్ వర్కింగ్ బట్ దే స్టిల్ లవ్ టు క్లీన్ దేర్ హౌస్. సో దెన్ వీ ఫుల్ఫిల్ దేర్ విషెస్. ఫర్ దీస్ పీపుల్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ షుడ్ బి డన్, వాట్ షుడ్ నాట్ బి డన్ అనేసి. అండ్ మ్యామ్ ఈ లైటింగ్ గురించి కూడా చాలా కేర్ తీసుకోవాలి అని అంటారు. సో ఎందుకంటే మన సైకలాజికల్గా మన మైండ్ సెట్ కూడా లైటింగ్ పైన, మన మూడ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అని అంటారు. డెఫినెట్లీ. సో బెడ్రూమ్లో లైటింగ్ కానివ్వండి, హాల్లో లైటింగ్ ఎలా ఉండాలి ఏంటి? సో ఎవ్రీ ఏరియా డిసైడ్స్ ద సైకాలజీ ఆఫ్ అ పర్సన్. అంటే మన మనోభావననే ఇట్ విల్ అడ్రస్, మన రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు హై లైటింగ్ బెడ్రూమ్స్లో ఉందనుకోండి, ఇట్ విల్ ట్రిగర్ మెలటోనిన్, అంటే బ్రైట్ వైట్ లైట్స్ అండ్ ఆల్ దట్. అప్పుడు ఏమవుతుంది, స్లీప్ క్వాలిటీ డిస్టర్బ్ అవుతుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు అదే ఇప్పుడు మనకి అక్యురసీ కావాలి, పాయింట్గా ఇట్లా మనకి షార్ప్ డెఫినిషన్గా మనకి ఒక ఫోకస్ ఏర్పడాలి అంటే ఫుల్ వైట్ లైట్. యూ సీ ఇట్ ఇన్ ఎలక్ట్రానిక్ షాప్స్, సిరీస్ ఆఫ్ లైట్స్, దట్ ఈస్ లైట్. అక్కడ ఏంటంటే మీ ఫోకస్ గ్రాప్ చేస్తున్నారు. సో దే వాంట్ దట్ అటెన్షన్. బట్ ద సేమ్ కైండ్ ఆఫ్ లైటింగ్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ అ హాల్ ఆర్ అ బెడ్రూమ్, it will disturb your sleep cycles, it will increase your anxiety levels. It will not calm your mind. So you need to calm down your mind for you to sleep. So it's like a transition, and if you see, అలానేసి ఎంటైర్ హౌస్ని మనం అలా కామ్గా పెట్టలేము. So by the time a person reaches the bedroom, his mind should calm down. So that is also dictated by the lighting. So when you enter the house, it should be welcoming.
సో ద లైట్ విచ్ యూ గివ్ షుడ్ బి మోర్ క్లోజ్ టు న్యాచురల్ లైట్ అండ్ లేయర్డ్ లైటింగ్. ఇప్పుడు న్యాచురల్ లైట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మార్నింగ్ టైమింగ్స్ బికాజ్ ఆల్మోస్ట్ మీరు బయట ఏ వెదర్ ఉందో లోపల కూడా మీరు అలాంటి ఎఫెక్టే తీసుకొస్తున్నారు. సో ఇట్ విల్ కీప్ యువర్ మైండ్ అట్ అ సేమ్ లెవెల్, బికమ్స్ వెల్కమింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఈవినింగ్ ఇట్ షుడ్ స్లోలీ కామ్ డౌన్ అనమాట. సో అందుకే వీ గివ్ 2 layers లైటింగ్. సో వీ ఆల్వేస్ సజెస్ట్ క్లయింట్స్ కొద్దిగా 2 layer లైటింగ్ తీసుకోండి. ఎందుకంటే మన స్ట్రెస్ లెవెల్స్ ఆర్ నాట్ ద సేమ్. ఈవెన్ ఇప్పుడు మన ఓల్డెన్ డేస్ తీసుకుంటే వీ యూస్ టు హ్యావ్ రెగ్యులర్ డే లైటింగ్ కమింగ్ ఇన్ టు ద హౌస్. ఈవినింగ్ యూస్ టు బీ దీ స్మాల్ యునో మన 0 watt ల్యాంప్స్ అనుకోండి, లేకపోతే ద హాలోజన్ ల్యాంప్స్ యూస్ టు ఇగ్నైట్ ఫ్యూ స్పేసెస్, ఫ్యూ కార్నర్స్ అండ్ కీప్ ఇట్ కామ్. సో అక్కడ ఏమవుతుందంటే మన మైండ్ సెరీన్ అయిపోతుంది. సో పూజా రూమ్ అనుకోండి, బెడ్రూమ్స్, ఇవన్నీ కామ్ లైటింగ్ వీ షుడ్ ఆల్వేస్ ప్రిఫర్. లివింగ్ స్పేసెస్ వచ్చేసి టూ జోన్ లైటింగ్ చేస్తాం. ఒకటి డే లైటింగ్ అండ్ ది అదర్ వన్ విల్ బి మోర్ ఫర్ ద మూడ్ సెట్టింగ్. ఈవినింగ్ అవుతూ ఉంటే అలా అలా టైమింగ్ ఒక్కొక్క లైట్ తగ్గించుకుంటూ వచ్చేస్తాం అనమాట. అగైన్ కిచెన్ యూ కాంట్ హ్యావ్ డార్క్ జోన్. మనకు స్ట్రెస్ ఉండకూడదు కిచెన్లో కుకింగ్ టైంలో. సో ఇట్ షుడ్ బి ప్రిసిషన్ బేస్డ్. సో వీ గివ్ వెరీ ఫోకస్డ్ లైటింగ్. సో ఇట్ షుడ్ బి ప్రిసిషన్ లైటింగ్ అంటాం. సో దేర్ వీ ఎన్ష్యూర్ we give proper lighting. It has to be equally illuminated. No dark corners. మేము ఈవెన్ ప్లాట్ఫామ్ పైన కూడా లైట్ పడాలి అంటాం. See, suppose there are cabinets and you have light above it, it will shadow it. So మేము cabinets కింద కూడా లైటింగ్ పెడతాం అందుకని. సో ఆల్ దీస్ ఆర్ ఎలిమెంట్స్ విచ్ విల్ ఇది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఇట్ ఎఫెక్ట్స్, డెఫినెట్లీ ఇట్ ఎఫెక్ట్స్. ఇప్పుడు బెడ్రూమ్స్లో అయితే వీ డెఫినెట్లీ సే నో టు, అసలు ఇంటి మొత్తంలో అయితే మేము వైటిష్ అండ్ బ్లూయిష్ లైట్ అవాయిడ్ చేస్తాం. కెల్విన్ లాంగ్వేజ్లో మాట్లాడితే ఇట్ ఈస్ లైక్ ఎనీథింగ్ అబవ్ 4500 Kelvin we say no. Whitish. So it ranges, the yellowish is around 2700 అండి Kelvin. 6000 is the whitish bluish light. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇప్పుడు మన స్టూడియో కండిషన్ కూడా అనుకుందాం, ఇట్ ఈస్ మోర్ ద న్యాచురల్ లైట్, ద డే లైట్. మీ డే లైట్ తీసుకొస్తారు, దట్ ఈస్ అరౌండ్ 3700 to 4200 Kelvin. సో ఇది డే టైంలో పెడతాం అచీవింగ్. బెడ్రూమ్స్కి వచ్చేసి వీ టేక్ ఇట్ టు 3000 Kelvin. వార్మర్ అనమాట. ఇట్ గివ్స్ యూ దట్ కోజీ ఎఫెక్ట్. యూ వాంట్ టు డోజ్ డౌన్, క్లోజ్. See, good sleep only gives you stress-free life. So that is the essence of that little planning. So some people want puja room very nice lit, adi chaptaru. Some people want it serene, who are on the meditative and spiritual side. So దాంతో కూడా కొద్ది తేడా వస్తుంది. మళ్ళీ స్టడీ, కిడ్స్ రూమ్, highly it has to be natural daylight. వాళ్ళ స్టడీ టేబుల్ షుడ్ బి ఈక్వల్లీ ఇల్యూమినేటెడ్. అంటే ఇట్లా ఒకటేదో పాయింట్ ఫోకస్ రాకూడదు, వాళ్ళకి షాడోస్ రాకూడదు. సో ద లైట్ షుడ్ బి ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ వన్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫోకస్డ్ ఇన్ కిడ్స్ రూమ్. సో ఇవన్నీ చిన్న యూ టేక్ అపార్ట్మెంట్, విల్లా, ఎనీవేర్, దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైటింగ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ అండి. అండ్ మ్యామ్, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎలాంటి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలని సజెస్ట్ చేస్తారు? అండ్ చాలా మంది ఏం మిస్టేక్స్ కమిట్ చేస్తున్నారు ఇప్పట్లో? సో ఇప్పుడు మనం కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకంటే 2 things అండి. మేము ప్లానింగ్ స్టేజ్లోనే, అంటే ఆర్కిటెక్చరల్ ప్లానింగ్ స్టేజ్లోనే చాలా ఆస్పెక్ట్స్ కవర్ చేయాలి అంటాం మేము. అంటే ఫర్నిచర్ ప్లానింగ్ అనుకోండి, ఎలా విండోస్ పెట్టాలి, ఎలా డోర్స్ పెట్టాలి, ఎలా మనం ఎలక్ట్రికల్ ప్లాన్ చేసుకోవాలి. ఇట్ కట్స్ డౌన్ యువర్ ఇంటీరియర్ కాస్ట్ ఇఫ్ యూ యాక్చువల్లీ ప్లాన్ ఇట్ దట్ వే. మీరు ఇనీషియల్గానే ఫుల్ ఫ్లెజ్గా ప్లాన్ చేసుకుంటే, అంటే ప్లానింగ్ వెన్ యూ గివ్ ఇన్ లాట్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ వాల్యూ ఇంజనీరింగ్. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ టిప్, దట్ యూ డూ అ కాంపోజిట్ ప్లానింగ్, ఇంక్లూడింగ్ మీ ఆర్కిటెక్చర్ కాదు, ఉట్టి ఎలివేషన్ కాదు, లోపల ఎలా ఫంక్షనాలిటీ ఉంది, రూమ్ సైజెస్ కానీ మీకు ఎలా కావాలి, ఎంత సైజ్ వార్డ్రోబ్స్ కావాలి, అన్నీ ముందు ప్లాన్ చేసుకుంటే యూ విల్ కట్ డౌన్ అ లాట్ ఆన్ ద కాస్టింగ్. సెకండ్ పాయింట్ వచ్చేసి వీ బిలీవ్ అ లాట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఫ్రెండ్లీ. అంటే యాజ్ ఐ సెడ్, ఇప్పుడు మనం మాట్లాడడం ఇంతకుముందు, వీఆర్ ఇన్ డెక్కన్ ప్లాటూ, లాట్ ఆఫ్ హీట్, లాట్ ఆఫ్ టర్మైట్, లాట్ ఆఫ్ డస్ట్, ఈ పారామీటర్స్ ఉంటాయి. సో మెయింటెనెన్స్ ఫ్రెండ్లీ అంటే ఎవ్రీ 3 yearsకో 4 yearsకో మీరు ఊరికేనే పాలిష్లు చేయించాలి, చాలా చేయించాలి అనుకుంటే కష్టం అవుతుంది. సో వీ సజెస్ట్ యూజ్ లాట్ ఆఫ్ స్టోన్ యాజ్ యువర్ ఫినిషింగ్ మెటీరియల్. ఇప్పుడు ఎలా ఎనీ హారిజంటల్ సర్ఫేస్ ఉంది అనుకోండి, వీ సజెస్ట్ పుట్ అ స్టోన్ టాప్. ఇప్పుడు ఇది ఉంది, స్టోన్ టాప్ వేసేయండి. మీరు లామినేట్ వేర్ అవుట్ అయిపోతుంది, వినియర్ అంటే పాలిష్ చేస్తూ ఉండాలి, స్క్రాచెస్ పడతాయి, అన్నీ ఉంటాయి. స్టోన్ అనుకోండి, హ్యాపీగా మనం ఏదంటే అది వేసి తుడిచేసుకోవచ్చు. మెయింటెనెన్స్ ఫ్రెండ్లీ యాజ్ వెల్ యాజ్
ఇట్ ఈస్ టర్మైట్ ఫ్రెండ్లీ. వావ్! ఎంత బాగా చెప్తున్నారండి. ఇంట్లో మనిషిలాగా అన్ని లైక్ అంటే యూఆర్ అండర్‌స్టాండింగ్ Yes. ద కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్. అంటే వీఆర్ సిట్టింగ్ హియర్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్ ఓన్లీ అండి, బికాస్ రైట్ ఎడ్యుకేషన్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద క్లయింట్. కరెక్ట్. సో ఎందుకంటే ఇఫ్ యు ఆర్ హ్యాపీ యూ విల్ సజెస్ట్ సమ్వన్ ఎల్స్ టుమారో. సో దట్స్ ద బెస్ట్ వే టు ఎడ్యుకేటింగ్ అ క్లయింట్ ఇస్ ద బెస్ట్ వే టు గ్రో మై బిజినెస్ ఫెంటాస్టిక్. ఇస్ వాట్ వి సో బిలీవ్. సో మ్యామ్, ఇప్పుడు ఇంటీరియర్ డిజైనింగ్ అనగానే అంత ఇంటర్నల్‌గా ఇంటి లోపల జరిగేదే అని అనుకుంటారు. బట్ కొంచెం రిమైనింగ్ స్పేసెస్ ఉంటాయి కదా, లైక్ బాల్కనీస్, బయట గార్డెన్. యా, సో ఇంటి చుట్టుపక్కల ఉండే ఏరియాస్‌ని కూడా ఇంటీరియర్ డిజైన్ కిందకి చూడొచ్చా? ఎస్. సో ఎనీ యూజబుల్ స్పేస్ని మనము ఎన్హాన్స్ చేయడము, డిజైన్ చేయడము ఇంటర్నల్గా ఎనీ స్పేసెస్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. సో ఇప్పుడు వెన్ వీ టాక్ అబౌట్ విల్లాస్ యూ హ్యావ్ ది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీస్ అనుకోండి, ఆర్ కింద ల్యాండ్స్కేప్ సెటప్స్ అనుకోండి, ఎంట్రన్స్లో కానీ అది ఉంటుంది. లేదా అపార్ట్మెంట్స్లో తీసుకుంటే బాల్కనీస్ ఉంటాయి. Some people love outdoors, but in apartments, high rise, you don't have that option. So we do a lot of walls అనుకోండి, which are more nature friendly, planters అని, ఈవెన్ ఎప్పుడైతే వాల్ హైడ్రోపానిక్స్ వస్తుంది, అండ్ లాట్ ఆఫ్ గుడ్ డిజైన్స్, జూలాస్, బెంచెస్, లాట్ ఆఫ్ ల్యాండ్స్కేప్ ఎలిమెంట్స్. ఒక బాల్కనీలోనే యూ కెన్ స్పెండ్ అ లాట్ అవును. because That people is love the that. only అంటే natural thing we have. ఎగ్జాక్ట్లీ. అంటే పీపుల్ వాంట్ టు డూ ఇట్ ఫర్ డిఫరెంట్ అకేషన్స్ అనుకోండి, రెగ్యులర్ స్పేసెస్, పండగలప్పటికి, ఎవ్రీథింగ్ అక్కడ అన్ని సమస్తం జరుగుతాయి. Correct. అక్కడే తులసి కోట ఉంటుంది, అక్కడే పూజ జరుగుతుంది, అక్కడే మళ్ళీ మీకు బార్ సెటప్ కావాలి, అక్కడే రెగ్యులర్ ల్యాండ్స్కేప్ కావాలి, దీపావళికి లైట్స్ కావాలి, ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్ అండి. Yes. ఎవ్రీ మూమెంట్ ఈజ్ ప్రెషస్. అలాగే ఇప్పుడు మన విల్లాస్లో పోస్ట్ కోవిడ్ అనుకుందాము, ఇవన్నీ ఎన్హాన్స్మెంట్ హెస్ హ్యాపెండ్ ఆఫ్టర్ కోవిడ్ బికాస్ పీపుల్ ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఎట్ హోమ్. సో వన్ ఆఫ్ ద బిగ్ రీజన్, ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ కూడా అడిగారు, ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు జరిగింది ఫ్రమ్ ఇంత ఇంటీరియర్స్ పైన ఎందుకు ఫోకస్ చేస్తా అంటే వీఆర్ లివింగ్ లాట్ ఇండోర్స్ Correct. పోస్ట్ కోవిడ్. ఆ 2-3 years ఏదైతే ఇంట్లో స్పెండ్ చేస్తారో, పీపుల్ నౌ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ అ హౌస్ Correct. అండ్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఐ థింక్ సో దట్స్ వన్ ఆఫ్ ద బిగ్ చేంజెస్ హెస్ హ్యాపెండ్ ఇన్ టుడేస్ ఎరా. సో ఈవెన్ విల్లాస్కి వచ్చేసి మేము ఇప్పుడు G+1 ఎలాగో కమ్యూనిటీస్లో అక్కడ ఇచ్చేస్తాం. పైన వచ్చేసి వి డూ లాట్ ఆఫ్ టెరాకోటాతో వాల్స్ చేయడము, Terrace. టెరెస్లో నైస్ ప్లాంటర్స్, బార్ కౌంటర్స్, రేజ్డ్ ప్లాట్ఫామ్స్ విత్ నైస్ డిజైన్స్, లైక్ సెమీ ఓపెన్ స్పేసెస్, కూర్చోవడం, అవుట్డోర్ ఫర్నిచర్, ఇవన్నీ హ్యావ్ రియలీ పిక్డప్ అండి. ambient లైటింగ్, కన్సీల్డ్ లైటింగ్, పైన కవర్స్ అనుకోండి, గ్లాస్ కవర్స్, యూ వాంట్ టు సీ మూన్స్, యూ వాంట్ టు సీ స్టార్స్, ఇవన్నీ హ్యావ్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ అవర్ అగైన్ డిజైనింగ్ ఆఫ్ స్పేసెస్. Correct. సో ఇవన్నీ కూడా దే ఆర్ ప్లేయింగ్ బిగ్ రోల్ ఇన్ టుడేస్ ఇంటీరియర్ డిజైన్. ఇట్స్ So నాట్ జస్ట్ everything కన్ఫైన్డ్ టు అంటే మీకు వదిలేస్తే మొత్తం సర్వం సుందరంగా మార్చేస్తారు. Yes. ఫెంటాస్టిక్. ఇప్పుడు ఈ ఇంటీరియర్ డిజైనింగ్ అనగానే చిన్న స్పేసెస్ని చాలా వాల్యూ యాడ్ Yes. చేసి దానికి చాలా యూటిలైజ్ చేసుకునే విధంగా చేస్తూ ఉంటారు Right. ఇంటీరియర్ డిజైన్. రైట్. సో మనకి జపాన్ గుర్తొస్తుంది, ఎందుకంటే వాళ్ళు చిన్న ట్రైన్ Yeah, లాంటి yeah, ఒక yeah. చిన్న గదిలో కూడా వాళ్ళు ఎంతో టెక్నాలజీ అదంతా యూజ్ చేసి Yes. చాలా స్పేస్ని మంచి యూటిలైజ్ చేసుకొని దాన్ని ఒక అద్భుతంగా తయారు చేసుకుంటారు అనమాట. ఎక్కడ Right. ఏమి Compromise ఉండదు. వేస్టేజ్ అనేది ఉండదు, బికాజ్ వాళ్ళకి ల్యాండ్ చాలా తక్కువ అక్కడ. ఎగ్జాక్ట్. కానీ మనకి ఇండియాలో ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి కూడా ఇప్పుడు ఉంటాయి. కూడా. సో పెద్ద పెద్ద ఇల్లులు అంత ప్లేస్ని ఆక్యుపై చేసి వాళ్ళు ఇంటీరియర్ డిజైన్కి చాలా తక్కువ ఖర్చు పెడుతుంటారు. అంటే వాటిని ఎందుకు మినిమైజ్ చేసుకోవడము అని. లగ్జరీ లగ్జరీ ఆఫ్ స్పేస్ ఉన్నప్పుడు ఇట్స్ ఫైన్. You don't need to clutter things. You don't need to do lot of multi-use furniture. But when you have space constraint, which today's day already we are seeing in Hyderabad, and when compared to Bombay, Delhi, Bangalore, we may not be in that zone where we are already tight spaced. Today we still have very luxurious apartments and villas coming up, but then budget friendly apartments kuda unnai, where we are talking about a 1500 or an 1800 or a 2000 square feet apartments, where we want everything in that. So what's the best way to do is multi-use furniture. Multi-use furniture like convertible study tables into dining table అనుకోండి, లేకపోతే like an office setup, because today's day
you have a lot of post-COVID అనుకుందాం. Post-COVID, every house has different requirements today. Some are work from home, kids want a lot of activities in the house, and women also have come up with a lot of hobby-based business opportunities. So you need a lot of multi-use furniture for all this, but in the same confined space. So this is where transforming furniture helps. So one furniture transforming to other, increasing the storage capacity in your existing furniture, using modern technology, hardware, those things. So this is where function based enhancement comes in. So ఇవన్నీ అయిపోయాక then you have budget. Then నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మా క్లయింట్స్కి, డెకోర్ ఇస్ అ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. Some people love to decor the house. అంటే today you have a kind of a rug or a wall poster or a painting. You travel a lot అనుకోండి, or somebody has love for handicrafts, somebody has self heart love, or someone wants to do different things from, they don't like same thing, ఒక వాల్ పైన ఒకటే ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండదు. సో ఐ టెల్ decor is a progressive thing. You keep living, you keep going to a new place, you keep getting some stuff and you keep decorating your house. So that's a life in the house. But fixed elements ఉంటాయి కొన్ని, that you put it for function. Decor you keep it for your progressive matters. Decor ఇందులో కలిపి ఫంక్షన్ని తక్కువ చేయొద్దు అంటాను. అండ్ ఇప్పుడు కమర్షియల్కి రెసిడెన్షియల్ స్పేస్కి, కమర్షియల్ ఇస్ మోర్ బిజినెస్, ప్రాక్టికల్. అక్కడ నో వన్ కనెక్ట్స్ టు ఇమోషన్. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు ఈ స్పేస్లో అనుకోండి, ఆర్ యువర్ ఆఫీస్ స్పేస్. ఇట్ ఈస్ ఫర్ అ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్. రెసిడెన్షియల్ ఇస్ ఇమోషన్. సో వీఆర్ వెరీ కేర్ఫుల్ వెన్ వీ డిజైన్ రెసిడెన్షియల్ అండి, బికాస్ దేర్ ఫర్ అ డిజైనర్ it should be welcoming. That particular client should be very happy post that their housewarming or whatever it is, because they make their lifelong memories there. Correct. So an emotion is attached. So we can't treat these two spaces. They are separately planned and designed anamata. So fantastic. Correct. అయితే మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు కార్పొరేట్ ఆఫీసెస్ని డిజైన్ చేయాలని అనుకుంటే? ఏంటి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, అసలు ఏం అడుగుతారు? సో ఇట్ ఈస్ మోర్ వాళ్ళదైతే పర్పస్ డ్రివెన్. పర్పస్ డ్రివెన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇట్స్ అ హోటల్ లాబీ అనుకుందాం, ఇట్ హాస్ అ డిఫరెంట్ పర్పస్. దే ఆర్ నాట్ క్లటర్డ్ విత్ టూ మచ్ ఫర్నిచర్. దే నీడ్ లాట్ ఆఫ్ బ్యూటీ ఎలిమెంట్స్. అంటే సీలింగ్ కానీ, వాల్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఎంత ఉందో అంతలో క్లాస్ కనబడాలి, ఎలిగెన్స్ కనబడాలి. సో అదే ఆఫీస్ స్పేస్ అనుకోండి, రిసెప్షన్ ఉందనుకోండి, దానికి ఒక పర్పస్ ఉంటుంది. అండ్ వర్క్ స్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళ కెపాసిటీని ఫుల్ఫిల్ చేయడం బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ రెంట్స్ దే ఆర్ పేయింగ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ లీజ్ రెంట్స్ అండ్ ఆల్ దాట్. సో ఆ పారామీటర్స్ ప్లే రోల్. లైక్ నౌ you're doing a pub has different requirements from a fine dining. So our requirements play an important role. Like, so we call this design mandate. So we have a very solid discussion one-on-one with the client and the associated people. So sometimes when what questions we ask might sound very very absurd. వాళ్ళకి ఎందుకు అడుగుతున్నారు ఇది అని అనిపించవచ్చు, బట్ దట్ హ్యాస్ అ ట్రిగరింగ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ అ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏముంటుంది తెలుసా క్లయింట్స్కి? మేడం మీరు ఒకటే చెప్పండి, వాట్ ఈస్ దట్ యూ డోంట్ వాంట్ టు సీ ఇన్ యువర్ హౌస్? వాట్ హ్యాపెన్స్ దెన్? అట్లీస్ట్ ఇన్ యువర్ డిజైన్ you're not showing that one. So it doesn't trigger their negative zone. అంతే కదండి. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు మీకు నాకు తెలియదు వాళ్ళ మైండ్లో ఏముందో అనేసి. సో ఐ ఓన్లీ టెల్ దెమ్ వన్ థింగ్. కిడ్స్ కూడా ఉంటారు, దే ఆర్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ కలర్స్. లైక్ హోమ్, మామ్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సీ yellows and oranges. It's too bold and bright అంటారు. ఓకే, సో యూ నో వేర్ యూ షుడ్ నాట్ టచ్ దెమ్. మీకు నచ్చవచ్చు. లైక్ ఐఎమ్ డిజైనింగ్, I might like bright colors, or I might like very intricate small detailing and all, but they don't like, they want simple lines. So we need to talk to them anamata. So we talk a lot to them and we try to understand what is their requirement. So అందుకే అన్నాను, every household is different. That's the reason every house, even after it's in the same tower, same line, same unit number అయినా మాకు తేడాగా ఉంటుంది డిజైన్. So it's nothing is similar. Mind game completely. Yeah. So it takes a lot of energy, effort. Needs a lot of patience. Yeah, they say స్టాండర్డ్గా వచ్చి మాకు చెప్తారు, మేడం మీరు చేసినవి ఏమైనా చూపించరా అనేసి. ఐ డోంట్ మైండ్, బట్ అది ఎవరితో వేరే టేస్ట్ అది. అవును.
Simple example, one I had a residential villa client. So what happened, he's a gold jeweler. Yeah. So ఆయన taste కూడా is all that bright, loud, classic, those all these curvilinear furniture and loud velvety things like that. విల్లాస్ ఉన్నాయంటే చూపించాను. నేను లైక్ ఏంటంటే ఇది ఇంత లౌడ్గా ఉంది, ఇంత బ్రైట్గా ఉంది. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ నాట్ ద టేస్ట్. ఈ కమ్స్ ఫ్రమ్ అ కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. Correct. దే కెనాట్ హ్యావ్ సేమ్ టేస్ట్ కదా. Correct. A housewife with a gold jeweler combination with two working women have the same villa in the same community, cannot have same combination. So that's why for us every project is in its own is a challenge. బట్ హౌ డు యూ అంటే మన కార్పొరేట్స్ని వాళ్ళనే క్వశ్చన్స్ అడుగుతారు. రెసిడెన్షియల్స్లో అయితే డెఫినెట్లీ మీరు ఎమోషనల్ టచ్ చూస్తారు, యూ ప్లే యువర్ ఇంటెలిజెన్స్ దే. Yeah. బట్ వెన్ ఇట్ కమ్స్ టు Corporate is pure numbers, ma'am. మీరు ఐసిఐసిఐ Yeah. ఈ We have కంపెనీస్ done అన్నిటికీ కూడా పెద్ద companies, పెద్ద IT buildings chesam చేశారు. koddi. Yes. So basically it's purely numbers. They are very clear. So there are some set standards for office spaces. It's under per person space what is allocated. For IT it is an X space. For when they come to hardware based or any other marketing companies ankondi lete any other ఇప్పుడు automobile industry, everybody has a set space which they assign for every working person anamata. Suppose it's in a IT space, it ranges from 80 to 90 square feet per person. దాన్ని బట్టి number of workstations is already decided. Suppose if they're talking about 20,000 square feet, ఆల్రెడీ అందులో 200 వర్క్ స్టేషన్స్ రావాలి అని అర్థమైపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ దట్ కంపెనీ, దానితోనే నంబర్ ఆఫ్ వాష్రూమ్స్, నంబర్ ఆఫ్ ఇది అన్నీ డిసైడ్ అయిపోతాయి. అండ్ సర్వర్ రూమ్ బేసిస్ పైన డిసైడ్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. సో బట్ హౌ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఈజ్ మోర్ ఛాలెంజింగ్ బికాస్ ఐ జస్ట్ కాంట్ గివ్ దెమ్ యునో గ్రిడ్ ప్యాటర్న్ విచ్ జస్ట్ కీప్స్ గోయింగ్ అండ్ యునో వాళ్ళకి అది అర్థం కాకుండా ఉండకూడదు. సో వీ హ్యావ్ టు యాడ్ ఇన్ ఎలిమెంట్ ఆఫ్ గ్రీన్ బికాస్ ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉంటారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు సిస్టమ్ ముందరే కూర్చొని ఉంటారు. సో యూ నీడ్ టు నో బ్రేక్అవుట్ స్పేసెస్. సో వీ హ్యావ్ అ కాంబాట్ విత్ ద క్లయింట్స్, యునో you give me at least this much of space where I'm working on breakout spaces. Because some people, and I'm talking about bigger companies, they know, they understand this psychology plays an important role. Valaki, we need to give those spaces anesi. But some startups, for them it's a tight budgeted na, because they invest their own thing, they have investments, there are so many things. So akkada vallato manam we negotiate anamata. You give me this, I'll give you this, I will adjust your 200 workstations, but you give me another, you know, 500 600 square feet where I can give some little breakout space for for them to chill out. They refreshing, because we work on the psychology also of the particular end product. ఇప్పుడు పబ్ ఉందనుకోండి, there we are not working a lot on finishes. It's all dark. So we are more working on the acoustic, sound system, how the look and feel is in the dark, how that center podium is when it is a live show or a concert, and all this. Flooring paina, ceiling paina, walls paina over focus cheyaru akkada. And ma'am, these days people are coming forward to renovate their houses. Yes. సో మీకు ఏది టాస్క్ టఫెస్ట్ టాస్క్? ఒక కొత్త ఇంటిని డిజైన్ చేయడం టఫెస్టా, లేకపోతే ఒక ఆల్రెడీ వాళ్ళు కట్టుకున్న ఇంటి స్పేస్ని రినోవేట్ చేయడం కష్టమా? Definitely renovation takes more energy. See, same square feet ఉండొచ్చు, but renovation is definitely more of services play a big role మా there. ఇప్పుడు ఏమవుతుందంటే మీ ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ లైన్స్ కానీ, అదర్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఏసీస్ కానీ, ఇవన్నీ ఏమవుతాయంటే ఆల్రెడీ ప్రీఫిటెడ్ ఉంటాయి. యాజ్ అండ్ వన్ వీ డూ సంథింగ్, యాజ్ వీ స్టార్ట్ వర్క్, వీ అజ్యూమ్, ఐ ఆల్వేస్ సే గో విత్ అన్ అజంప్షన్ ఫర్ సచ్ ప్రాజెక్ట్స్. ఒక సెట్ బడ్జెట్ ఒకటి పెట్టుకోండి, బట్ దేర్ కుడ్ బి అ వేరియేషన్ ఆఫ్ ఆల్మోస్ట్ 15-20% వరకు వేరియేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే నాకు తెలియదు, ఐఎమ్ ఆల్సో హ్యూమన్. సో వాట్స్ వీ ఎస్టిమేట్ based on our technical expertise, since being an architectural background, we have a lot of check based on the choosy. But still, what happens is what is hidden, how much it is rotten inside or is it good inside, అనేది మనం చెప్పలేం. సో రెనోవేషన్ ఈజ్ ఆల్వేస్ అ టాస్క్. అందరూ ఈజీగా తీసుకోరు ప్రాజెక్ట్స్. మ్యాక్సిమం మంది సైట్ విజిట్ వెళ్ళి, ఓ రెనోవేషనా, ఇట్స్ ఫైన్, యూనో రెనోవేషన్ ఒక ప్రాజెక్ట్ చేసే దగ్గర 2 ప్రాజెక్ట్ రెగ్యులర్గా చేసేసుకోవచ్చు అని అనుకుంటారు.
So it's always a tough task. Tough. But yes, we do take up works like that because someone has to be, because we are strong technically. We have that technical expertise coming from that background. So we don't mind doing that. సో మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఇప్పటి వరకు ఎవరన్నా అంటే బాగా ఫోకస్డ్ ఆన్ వాస్తు ఉంటారేమో. Yeah. మీరు Hyderabad, కూడా చూస్తారా? yes. వాస్తు We అని cover తెలిస్తే? basic Vastu because in architecture, see, we believe Vastu is guided by climatology. Correct. It is a climate based condition. And from where the good winds are coming, from where the sunlight is coming, from where the bad wind has to be cut off, and then how do you divert it off, and heat ekkadi nunchi ekku vastundi, how to corner off that particular zone. See, there's a logic andi. Ippudu mana vallu south west highest antaru. In Hyderabad, the sun, or this side of the country, the sun moves from east to west along the south direction. So southwest, when the sun reaches like in the evening around 4-5 o'clock, it's on the highest heat. So when the highest point is there, it covers the entire building in shadow. Correct. That is our logic for southwest being the highest. Okay. So that is how the entire building covers in the shadow of its own building height. So when it is highest and the sun is hitting there, so obviously the shadow is falling on it. So we ensure that the building is cool. And west south lo enduku takku windows pedtamu ante smaller openings. Simple. The sun is moving that direction. We are on the hotter climate. Ade, if it is a northern country or where the sun is less, we want more openings that side. Because we want more sunlight to come. ఇవన్నీ ఎప్పుడు చదివారండి మీరు? So this you is the need to actual know a technical lot aspect. of things about this. Yes, no? so this is all practical. And that's why vernacular ankondi, local architecture plays a big role. Correct. So this is where we say, అంటే ఇల్లు డిజైన్ చేసేటప్పుడు we ensure, ఇప్పుడు మాకు బికాస్ వీ డూ ఆర్కిటెక్చర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ అయిపోయే వరకు చేసుకొస్తాం కాబట్టి ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ టేకెన్ కేర్. అంటే సౌత్ అండ్ వెస్ట్ సైడ్లో వి గివ్ నారో విండోస్, లాంగ్ విండోస్. బికాస్ వెన్ ద హీట్, అంటే వేడి గాలి వస్తుందో, వేడి గాలి ఇస్ అ టెండెన్సీ టు మూవ్ అప్. సో ఆ విండో అలా తగిలినప్పుడు పైకి వెళ్ళిపోతుంది గాలి. సో థిన్గా ఉంటుంది కదా, ఓన్లీ చల్లగాలే లోపలికి వస్తుంది. సో ఆన్ ద నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ వీ గివ్ వైడర్ విండోస్ టు అబ్జర్వ్ గుడ్ సన్లైట్, మార్నింగ్ లైట్. సో ఇట్స్ క్లైమేట్ సైన్స్ బేస్డ్. కూడా ఉంటుందా ఇంటీరియర్ డిజైనింగ్ లో? ఇట్స్ క్లైమేట్ బేస్డ్. అంటే ఏదో పైన డెకరేషన్ అదే. సో అనుకుంటాం కానీ వన్ ఈజ్ ఇంటీరియర్ డిజైన్. ఇంటీరియర్ డిజైన్లో అందుకే డెకోర్ పార్ట్ ఈజ్ ఆల్వేస్ నెక్స్ట్ యాడ్ ఆన్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, సి అండి, మన దగ్గర దెర్ ఇస్ నో ప్యాటర్న్డ్ స్ట్రక్చర్డ్ ఇంటీరియర్ డిజైన్ ప్రోటోకాల్ ఇంకా మనకు లేదు మన కంట్రీలో. I mean, anybody who just does a basic interior design course also, who's good enough, I don't say that's wrong, but they do come up with interior design and they take up these roles. But the problem akkada emoutundante, పెద్ద స్ట్రక్చర్స్లో, say suppose you're doing bigger villa or something like that, more technical aspects అందులోకి యాడ్ అవుతాయి. Regular apartments, it's still fine because structure is safe already. So I guess we need more of these rules which will take care. ఇప్పుడు మీరు కమర్షియల్ ఆస్పెక్ట్స్ మాట్లాడారు, అక్కడ ఏమొస్తుందంటే కమర్షియల్ స్పేసెస్లో ఇట్ కెనాట్ బీ డన్ బై అ నాన్ టెక్నికల్ పర్సన్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ MEP విచ్ ప్లేస్ అ బిగ్ రోల్. మీరు ఫైర్ ఫైటింగ్ ఉంటుంది, మళ్ళీ మీ ఎలక్ట్రికల్ డూ యువర్ ఎలక్ట్రికల్ క్యాల్కులేషన్స్, యువర్ ప్లంబింగ్ అనుకోండి, ఎవ్రీథింగ్, ఆల్ దోస్ ప్లే అ మేజర్ రోల్. ఆటోమేషన్. సో ఇవన్నిటికీ టెక్నికల్ విల్ ప్లే అ ఇంపార్టెంట్ రోల్. రెసిడెన్షియల్ వరకు రెగ్యులర్ పీపుల్, అంటే నాన్ టెక్నికల్ పీపుల్ డూయింగ్ ఇట్ ఆల్సో ఇస్ ఫైన్. అండ్ ఇందులో కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఈ ఫీల్డ్ లో? అండ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అండి, మార్కెట్ ఈస్ వెరీ అన్ఆర్గనైజ్డ్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్. ఐ టాక్ ఫ్యాక్ట్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటే, యాజ్ యువర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి మీరు చెప్పారు, టుడే మారుమోగిపోతుంది ఇంటీరియర్ డిజైన్ అని, ఇంటీరియర్ డిజైన్ అని, ఇంటీరియర్ డిజైన్ అనేసి. దట్స్ వేర్ ఇట్ ఈస్. పీపుల్ థింక్ ఇట్స్ అ వెరీ ల్యూక్రేటివ్ బిజినెస్ ఆపర్చునిటీ. సో అంటే క్విక్ యు ఆర్ ఏబుల్ టు చేసేయచ్చు, చాలా అవైలబుల్ ఉంది డేటా నెట్లో, AI is playing a role, so many things are happening. If you're digitally very smart, you're on Instagram making a profile, all this are adding up. Correct. So people find fast money here, definitely, but long
లాంగ్ టర్మ్ ఒక ఠేరావ్ అంటారు కదా హిందీలో, లైక్ స్టాండ్ స్టిల్ సిచ్యువేషన్ రావాలి అంటే ఇట్ టేక్స్ ఇట్స్ టైం. మేజర్ బట్ ఇట్ టేక్స్ టైం అంటే టు బిల్డ్ ట్రస్ట్. ఎస్ కరెక్ట్, అదే నేను అడగబోతున్నాను. ఎందుకంటే కన్విన్స్ చేయడం ఒక కస్టమర్ ఒకరిని కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఒక ఇల్లు అయితే ఫ్యామిలీ మొత్తాన్ని కన్విన్స్ చేయాలి. చేసేయచ్చు, చేసేయచ్చా? మార్కెటింగ్, అది మార్కెటింగ్ మా. అవునా? ఎస్, the point is to show up your work is a challenge. Yes. You'll talk, first talk, you and I, or if you're a client, you'll talk. ఎక్కడో కన్విన్స్ కూడా అవుతారు, ఎక్కడో కనెక్ట్ కూడా తగులుతుంది. ఎందుకంటే మోస్ట్లీ రెఫరెన్స్ త్రూ వస్తుంది కదా. దాని తర్వాత యూ హ్యావ్ టు చెక్ దేర్ వర్క్, వాట్ దే హ్యావ్ డన్, వాట్ ఈస్, అండ్ వెన్ యూర్ చెకింగ్ ద వర్క్ కదా, ఐ ఆల్వేస్ సజెస్ట్ మై క్లయింట్స్ చెక్ ఆన్ ద క్వాలిటీ. See, when we say budget houses, and even if there is a small topic on budget houses, it does not mean that you compromise on material. Material should never be compromised. Correct. Material should be the standard. There is no set standard ikkada mana present market where we are having challenges also. ఒకరు అందరికీ ట్యాగ్ వచ్చేస్తుంది. బట్ వాట్ ఈస్ ద సెట్ స్టాండర్డ్ అనేది మనం తెలుసుకోవాలి. ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది, సిన్స్ ద మార్కెట్ ఈస్ వెరీ హ్యాపిజెడ్, దెర్ ఈస్ నో డిఫైన్డ్ రూల్స్, దెర్ ఈస్ నో ప్రోటోకాల్. ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఎవరు చెప్పలేరు ఈ ఇండస్ట్రీలో. అలాంటప్పుడు మనం కొద్దిగా ఐ సజెస్ట్ మై క్లయింట్స్ డూ యువర్ పర్సనల్ హోంవర్క్. అట్లీస్ట్ మెటీరియల్ ఇంత ఏఐ వచ్చేసింది కదా ఇప్పట్లో, అయితే టెల్ దెమ్ గో లెర్న్. అంటే ఏ వైర్ వాడాలి, ఏ ప్లైవుడ్ వాడాలి, ఎంత వాడాలి, బడ్జెట్ ఎంత వస్తుంది, ఉంది కదా డేటా. అది ఎలా వాడాలి అనేది ఇస్ అ డిఫరెంట్, బట్ యూ సెట్ యువర్ స్టాండర్డ్. ఐఎమ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ దెమ్ బికాస్ ఏమో ఐఎమ్ కాంట్రరీ అయిపోతుంది అది. బికాస్ పీపుల్ వాంట్ మోర్ మనీ, రైట్? అవును. బట్ మనీ ఆల్సో షుడ్ కమ్ విత్ ఎథిక్స్. కరెక్ట్, కరెక్ట్. దట్ ఈస్ లాంగ్ లాస్టింగ్. సూపర్, సూపర్. అంటే ది బెస్ట్ లైన్ అనమాట ఇది. మనీ షుడ్ కమ్ విత్ ఎథిక్స్. ఎస్, మనీ షుడ్ కమ్ విత్ ఇట్ విల్ బి లాంగ్ లాస్టింగ్ మా. వాట్ ఎవర్ ఫాస్ట్ కమ్స్ and without any our set manadi internal, I always say you should be able to sleep with yourself, with your conscience being right. So this market is a little alanti strong untai indro issues, so because emotion attached na residential. Correct. And celebrities houses kuda meer chestu untaru. Yes. సో చాలా మందికి ఏం ఇంట్రెస్ట్ ఉంటదంటే సెలబ్రిటీస్ ఎలా చేయించుకున్నారు వాళ్ళు, బికాస్ దే పుట్ దేర్ హౌస్, అదే హోమ్ టూర్ అలాంటిది ఏదో పెడుతున్నారు ఈ మధ్య. సో అవి చూసి మాకు కూడా ఇలాంటివే చెయ్యండి, సెలబ్రిటీ హౌసెస్ లాంటివి. సో అక్కడ చూసినవే ఇక్కడ కావాలి అని అంటారు అనమాట. బట్ వీళ్ళ స్పేస్ లో అది అలా కుదరదా? సో మీరు ఎలా కన్విన్స్ చేస్తారు, ఏం చెప్తారు అసలు అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళకి? There are a lot of elements in celebrity homes or home tours which ఓకే, ఒక హౌస్కి వి కాల్ హ్యూమనైజింగ్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం అన్ని వాల్స్ అన్నీ చేసేస్తాం, బట్ వాట్ ఫిల్స్ ద స్పేస్ ఈజ్ యువర్ వాల్ డెకార్, యువర్ ప్లాంట్స్, యువర్ డ్రగ్స్ అనేసి అది అని, అండ్ దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దట్. సెలబ్రిటీ హోమ్స్లో మీరు చూస్తే ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్స్, లేతే వాల్ డెకార్స్ అనుకోండి, లేతే రిచ్ సోఫాస్, రిచ్ రగ్స్, ఇవన్నీ చాలా పెట్టేస్తారు కర్టన్స్లో. సో దీస్ ఆర్ ఆల్ purely brand oriented, and someone obviously celebrity homes lo okar pettarante they make a statement that I put it in their house or I designed it for them. Alanti statements vastayi and they carry a price tag, like so there is a cheppali. Yeah expectations mismatch undakudandi ikkada. You liking something is fine, but aa liking man dantlo enduku fit avadanedi proper explanation is needed. Correct. oka chinna example, వీఆర్ డూయింగ్ అ బాల్కనీ డిజైన్ అనుకుందాం. బాల్కనీ డిజైన్ చేస్తున్నాము. దే లైక్ సమ్ డబుల్ హైట్లో ఒక సెలబ్రిటీ వాళ్ళ ఇంట్లో దిస్ అ నైస్ స్టోన్ క్లాడింగ్ డన్, బట్ ఇట్ ఈస్ క్వైట్ అ హ్యూజ్ వన్, ఇది అది అన్నట్టుగా ఉంటుంది. బట్ ఆ చిన్న ఎలిమెంట్ యూ కెన్ యూజ్ ఇట్ సమ్వేర్. యూ డోంట్ నీడ్ టు యూజ్ దట్ బిగ్ ఎలిమెంట్. అర్థమైంది మీకు? అంటే లైక్ యూ గెట్ మై పాయింట్. సో యూ కెన్ డూ సమ్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్. So in my own residence, we have done couple of things like that. Like I love mosaic flooring ankundam. I actually love it. Natural mosaics ankonde. But I can't really put it because I don't have a huge bar unit or a huge space like a celebrity home. But I love doing it in a balcony. Like that. And you can add those things. So we satisfy them in that fashion.
సో ఎవరి ఆ ఇంట్రెస్ట్ వాళ్ళది ఉంటుంది, ఒక ట్రిగరింగ్ ఐడియాస్. పాసిబిలిటీస్ ఏంటి అనేది క్లియర్ గా చెప్పాలి. ఒక client. ఎగ్జాక్ట్లీ. ఇక లేకపోతే చాలా మంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఇంకా జీవితాంతం తిట్టుకుంటూనే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అందుకే వీ బిలీవ్ ఇన్ దాట్. అండ్ ఆల్సో I always tell, even if your house is budget housing or a mid-size house, spend time in planning. Spend time in understanding. If I've written few items with a cost, try to understand. And I always tell them, you finalize the material. ఏమేం పెడుతున్నాం, ఏం కలర్స్ ఏంటి. వీ డూ అ వెరీ ఎలాబరేట్ మెటీరియల్ బోర్డ్ అనమాట. కంప్లీట్ ఒక మీ డైనింగ్ టేబుల్ అంత సైజ్ అంతా మెటీరియల్స్ అంతా ఫిల్ అయిపోతాయి. ఎందుకు? యూ ఫైనలైజ్, దిస్ ఈస్ ఫర్ దిస్, యూ షో మీ. మాకు వస్తాయి అంటే మీ సెలబ్రిటీ హౌస్ అన్నారు, ఐ లైక్ దిస్ అండి, ఐ లైక్ ఇక్కడ నుంచి ఇదండి ఇదండి. సో దానికి మ్యాచ్ చేసుకుంటూనే వీ గివ్ దెమ్ ద కంప్లీట్ మూడ్ బోర్డ్. కంప్లీట్ వాళ్ళ టేస్ట్ని అర్థం చేసుకొని వీ ఎన్ష్యూర్ ఈ ఏరియాలో ఇది చేస్తే బాగుంటుంది, ఈ ఏరియాలో ఇది చేస్తే బాగుంటుంది అని కంప్లీట్ అప్రూవల్, మెటీరియల్ అప్రూవల్ చేయిస్తాం మేము. వీ డోంట్, లాట్ ఆఫ్ పీపుల్ they don't do this process. Correct. అప్రూవల్ ఆఫ్ ద మెటీరియల్ ఫస్ట్ ప్రాజెక్ట్ అయిపోవాలి, మనకు వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత అక్కడ ఏమవుతుంది, బడ్జెట్ టైట్ అయిపోతుంది, ఫిక్స్ అయిపోతుంది, వాళ్ళ మైండ్లో ఒక ప్రాఫిట్ పర్సంటేజ్ పెట్టుకుంటారు. దే కాంట్ అకామిడేట్. సో వాట్ వీ డూ ఇస్ వీ ఫైనలైజ్ ద మెటీరియల్, దెన్ వీ గివ్ దెమ్ అ బడ్జెట్. సో ఆ ప్రాసెస్లో దే నో వాట్ దే గోయింగ్ టు గెట్ ఫర్ దిస్ వన్. So completely. We adapt a proper process. Correct. సో వీ అండర్స్టాండ్. సో ఎస్, ఒక జిస్ట్ ఇవ్వాలి అంటే ఒక ఇంటీరియర్ డిజైన్, మిడ్ సైజ్, మిడ్ లగ్జరీ, వీ క్రియేట్ అ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ వేర్ వీ అండర్స్టాండ్ ద డిజైన్ రిక్వైర్మెంట్స్. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఐ ఆస్క్ దెమ్, మీకు ఎక్కడెక్కడ ఐడియాస్ ఉన్నాయి అన్నీ నాకు డంప్ చేసేయండి అంటాను ఆ మీటింగ్లో. దే సెండ్ మీ ఆ లింక్, ఈ లింక్ ఏది ఉన్నా ఇప్పుడు పంపించేసేయండి. ఒక్కసారి మూడ్ బోర్డ్ క్లోజ్ అయిపోయి అప్రూవ్ అయిపోయాక నేను ఏ లింక్ చూడను. Then it is a different process again. ఎందుకంటే అప్పుడు I'm giving you a window, proper time, we discuss, you exchange ideas. You want to show from a celebrity home, you want to show some Pinterest, you want to show any other image, you like some material, you have an idea, we'll discuss everything, we'll put it down, we'll plan, then we prepare the mood board, then we fix a budget. So 95% we try to cover. సో అక్కడ మనకు ఎక్స్పెక్టేషన్ మిస్ మ్యాచ్ లేనప్పుడు దే విల్ బీ హ్యాపీ విత్ అస్. సో a proper discussion before signing the Yes, project it's very important. And understanding what you're getting. Understanding the material what you're getting. You Correct. should look and feel it. Correct. మీరు ఫీల్ చేయాలి ఆ మెటీరియల్ని, అప్పుడే కరెక్ట్ అవుతుంది. ఫోటోలతో చూస్తే సరిపోదు. ఫినిషింగ్ తర్వాత ఒకలా ఉంది Yes, అది రాకూడదు. ఆ స్టేజ్లో మనం ఏం చేయలేము, వాళ్ళు ఏం చేయలేము. బికాస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకే ఇష్యూ అయిపోతుంది. వీ కాంట్ డ్యామేజ్ మెటీరియల్స్. ఇది చాలా రోజుల నుంచి నా మైండ్లో మెదులుతుంది ఒక క్వశ్చన్. ఇంటీరియర్ డిజైనింగ్ చాలా మంది ఇప్పుడు చేయించుకుంటున్నారు, కానీ కొన్నేళ్ల క్రితం 100 ఏళ్ళు కూడా ఒక ఇల్లు అదే మట్టి గోడలు అదే ఇంట్లో ఉండేవాళ్ళు. ఒక ఫ్యామిలీ ఒక జనరేషన్, 4-5 తరాలు ఒకే ఇంట్లో బ్రతికేవి. కానీ ఇప్పుడు ఎందుకు ఇదంతా చేంజ్ అయిపోయింది? ఎందుకు ఈ ఇంటీరియర్ డిజైన్స్, ఎందుకు ఈ రినోవేషన్స్ ఇవన్నీ? అండ్ దిస్ ఏజ్ బ్యాక్ టు లాట్ ఆఫ్, అంటే చాలా పారామీటర్స్ అటాచ్ అయి ఉన్నాయండి ఇందులో. మీరు అడిగింది వన్ క్వశ్చన్, బట్ దానికి హిడెన్ ఆర్ క్లోజ్ టు లాట్ ఆఫ్ పారామీటర్స్. సోషో ఎకనామిక్ పారామీటర్స్ ఉన్నాయి, అదర్ పారామీటర్స్, బట్ వీల్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు మీరు ఇనీషియల్గా కన్సిడర్ చేస్తే ఇట్ యూస్ టు బి ఫ్యామిలీ బిజినెస్, or everyone used to be connected in the family and okay business continue cheyadamo, leathe we are rooted through one common source of income, whether the family continues from one generation to the other. Adi undedi. Kani with growing education opportunities, with modern technology today, and working conditions, so we have moved more into nuclear families. Like we are just maybe 1 or 2 children, and then wala parents tho undadam, or sometimes parents also are staying separately because the kid has to travel too much for their work profile. And with modern technology, you travel a lot. Okappudu flight lo ekkadame kashtamga undedi. Ippudu you travel a lot, you see a lot of new things, you travel abroad. And you are seeing modern technology, westernization. So ivanni influences kuda mana intlo paina paddayi.
Like from where we used to have a common washroom for the entire house. అవును. But definitely there was no personal hygiene there. Hmm. So that played a role also. Eventually it moved to individual, and at least in the house we had 3-4 washrooms and all that. అవును. But then now with modern, ante manam ippudu half the people have got influence, they travel a lot. US ankondi, UK ankondi, other countries who have gone. Now they've come up with wet and dry, and they want washroom which is not totally wet and all. That influenced the entire toilet planning. Hmm. So that has changed the entire layout ఇప్పుడు. మీరు ఒక ఎవల్యూషన్ చూస్తే వాష్రూమ్స్ కానీ ద వే కిచెన్స్ ఆర్ ప్లాన్డ్, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఇట్ హెస్ మూవ్డ్ టువర్డ్స్ మోడర్న్ టెక్నాలజీ. Correct. We are no more using hand gadgets. We are using a lot of machine-based cooking ankondi, and everyone wants a smart kitchen, modular stuff. So Right. yeah, At there's the an same influence. time మళ్ళీ కొంతమంది వింటేజ్ కిచెన్ కూడా అడుగుతారు. So it's like a right. It's going around the wheel. So there was a phase extreme when we got influenced with modern technology. Then we left our olden thing. Now what is coming is a fusion. Hmm. We have modern technology with our vernacular styles. అంటే లైక్ కొత్త టెక్నాలజీ ఆఫ్ మాడ్యులర్ అన్ని వాడుతున్నారు, బట్ దెన్ దే వాంట్ టచ్ ఆఫ్ వింటేజ్, టచ్ ఆఫ్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ ద మోడర్న్ ఎరా. Correct. So that's the trend which is going on right now, a fusion trend. ఇంకొంతమంది బార్ క్యాబిన్ పెట్టుకుంటారు, Hmm. కొంతమంది Right. బార్ సెక్షన్ పెడతారు. Right. సో అది ఎక్కడుంటే బెటర్? కొంతమంది కిచెన్ దగ్గర పెడతారు, కొంతమంది హాల్లోనే ఉంటుంది, వెళ్ళగానే అది కనిపిస్తుంది. It's purely lifestyle అండి. అంటే some people are అంటే- fine with it. Some people they want it to be like you want to show your kids what you live like. యా. No one some people want to hide it. It is a more of a lifestyle issue, I think so. But as per the requirement, we ensure, yeah, definitely we also suggest kids chala chinna vallu unte accessibility on experimental basis also is not good for them. ఓకే. But educating them is also a good way to tell it. Antar kada ante like చూస్తూ they also know what it is. So it's nothing, it's all about how your upbringing is. So accordingly we decide on that. సో ఈ మాడ్యులర్ ఫర్నిచర్ని యూజ్ చేస్తే ఏమన్నా అంటే మనకి మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కానీ దాన్ని రీలొకేట్ చేసుకోవడం ఏమన్నా ఈజీగా ఉంటుందా? Modular furniture, it's not totally relocatable, amma. That is a myth. It's a myth. There will be breakages and things like that when you move it. But అందులో ఏంటంటే మాడ్యులర్ ఈజ్ మోర్ స్టాండర్డైజేషన్. సో అక్కడ ఏమవుతుందంటే మెటీరియల్ ఎకనమైజ్ అవుతుంది. సో బడ్జెట్స్ ఆర్ మోర్ రిస్ట్రిక్టెడ్. సో వెన్ యూ హ్యావ్ ఎ స్టాండర్డ్, ఇప్పుడు ఒక ప్లైవుడ్ షీట్ ఉంది, ఇట్స్ అన్ 8 feet by 4 feet షీట్. సో మీరు మల్టిపుల్స్ ఆఫ్ 2 and 4 and 8 చేశారనుకోండి, ఏదైనా స్టాండర్డ్ అవుతుంది, లెస్ వేస్టేజ్. సో వెన్ యూ హ్యావ్ లెస్ వేస్టేజ్, you are sustainable also, and your budget also is very good. So that's why we suggest modular, first thing. Second point is the finish is more standardized ఓకే. because it is a machine cut, not a human cut. Third point, you have a lot of advantage on once the hardware, the modular kani, modular furniture and hardware which we are using in today's technology for interior design, it is very space saving. Under storage beds ankondi, beds కింద storage ankondi, we use an hydraulic lift ups which are very easy and usable friendly. One person can just lift it up with its own weight, ante aa weight tone adi lestundi. So it's a speciality of an hardware. Sliding doors is a gift today because మనం ముందు కాలంలో ఒక 10 years back వరకు it's more of openable shutters, like you open the doors. So it needs that space in the front. కానీ మనకున్న ఇప్పుడు కాంపాక్ట్ ప్లానింగ్, కాంపాక్ట్ బెడ్రూమ్ స్పేసెస్లో we can't have that luxury of opening shutters and all that. So sliding is so that is also an hardware based advantage. We suggest ఇప్పుడు మనకి వార్డ్రోబ్స్ లోపల కింద షెల్ఫ్స్, మన ఓల్డెన్ వార్డ్రోబ్స్ లో మోస్ట్ ఆఫ్ దెమ్ యూస్ టు బి లైక్ మనం వాడని వస్తువులు అక్కడ పెట్టేవాళ్ళం. అవును, కార్నర్స్ కానీ కింద డ్రా, బికాస్ we are tough to bend down and remove on a daily basis. Right now what we are doing, we are using all drawers. Any drawer technology. So you're standing at the same height and you know what is inside. I always suggest my clients, spend that little money for your drawers. Drawer is again a hardware. Mundu vache drawers channel based and all that. It's now evolved to
quarter channels ani, tandem drawers ani. There's a lot of advancement in the hardware sector also. So it's like laksha cycles, 2 lakshal cycles వరకు అది ఏమీ అవ్వదు. కరెక్ట్. That's the based on different brand variety, you get different warranty options for it. So prefer good hardware. కస్టమైజ్ కార్పెంటరీలో కూడా అవుతాయి ఇవన్నీ, బట్ టైం కన్జ్యూమింగ్. ఇప్పుడున్న ప్రజెంట్ అపార్ట్మెంట్లో కానీ గేటెడ్ కమ్యూనిటీ అన్నిట్లో టైమింగ్ రిస్ట్రిక్షన్స్ మా. యూ కెన్ వర్క్ ఓన్లీ బిట్వీన్ 9:30 to 6 o'clock, ఏదో టైమింగ్స్ ఉంటాయి, బికాస్ యూఆర్ లివింగ్ ఇన్ అ కమ్యూనిటీ. కరెక్ట్. సో ఫ్యాక్టరీ బేస్డ్ అవుతే becomes easy for you also and for the person who's executing it. Sure. Quality based. సో ఈ క్వాలిటీ హార్డ్వేర్ గురించి మాట్లాడితే కూడా మనకి వాల్స్ కూడా చాలా మంది స్పేషియస్గా కావాలని అనుకుంటారు, కానీ ఒక సపరేట్ ప్రైవసీ ఉంటే కూడా కొన్నిసార్లు కావాలి అని అనిపిస్తుంది, పార్టీషన్స్ కావాలి అనిపిస్తుంది. సో ఆ పార్టీషన్స్ కూడా ఇప్పుడు స్లైడ్స్ వచ్చేసాయి కదా. సో కన్సీల్డ్ స్లైడింగ్ అనుకోండి, మొత్తం స్లైడరే కనబడదు, లోపలికి వెళ్ళిపోతుంది. ప్యానలింగ్ చేసి దాని లోపలికి తీసేస్తాము మొత్తం. అండ్ యూ హ్యావ్ పార్టిషన్లో కూడా చాలా వెరైటీ, గ్లాస్లో చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ మెటీరియల్ ఇస్ పీవీడి, దట్ గోల్డ్ కలర్ ఫినిష్ వాట్ యూ గెట్. దాంట్లో కూడా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్, యూ నీడ్ టు అండర్స్టాండ్ దర్ ఇస్ ఎవ్రీ ప్రైస్ కమ్స్ విత్ దిస్ థింగ్. పీవీడి పార్టిషన్స్, వుడెన్ పార్టిషన్స్, కన్వెన్షనల్ పార్టిషన్స్, బట్ హార్డ్వేర్ బేస్డ్ యాజ్ వాట్ యూ సెడ్. కంప్లీట్ అప్పుడు ఆ స్పేస్ యూ వాంట్ అ టెంపరరీ క్లోజర్, బట్ వెన్ యూ వాంట్ ఇట్ బిగ్ ఆల్సో. సో పార్టిషన్ని కంప్లీట్గా కన్సీల్డ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో యూ గెట్ ఆల్ దీస్ ఆప్షన్స్ విత్ ద బెనిఫిట్ ఆఫ్ హార్డ్వేర్ టుడే విత్ ద మోడర్న్ టెక్నాలజీ. కరెక్ట్. అండ్ ఇప్పుడు చూస్తే అసలు కొన్ని రీల్స్ లోనే చూస్తూ ఉంటాం, బెడ్ అంతా తీసేసి వాల్ లాగా చేసేస్తున్నారు. సో The Murphy beds సో and మచ్ things like that. టెక్నాలజీ, మల్టీపర్పస్, అదే అన్నాను. సో లాట్ ఆఫ్ హార్డ్వేర్ ఇస్ అ వెరీ అడాప్టబుల్ థింగ్ when you want to have convertible furniture, like a bed converting to closing into wall panels, and then maybe from the bed side there is a table coming out which will act as a study table and then again closes off. So multiple options ఇప్పుడు ఉన్నాయి, so but hardware based. అయితే ఇదంతా బాగానే చెప్తున్నారు కానీ వీటిని ఎలా మెయింటైన్ చేయాలి? బికాజ్ see most of the hardware today which you are getting in standards, అంటే I don't want to make any names here, బట్ మంచి బ్రాండెడ్ హార్డ్వేర్ తీసుకుంటే దే కమ్ విత్ ప్రిస్క్రైబ్డ్ సైకిల్ వారంటీ. 2 lakhs times మీరు డ్రావర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసే వరకు దానికి ఏమీ అవ్వదు అని ఒక టెస్టెడ్ గ్యారంటీడ్ థింగ్. దీస్ ఆర్ ఆల్. స్లైడర్ 1,00,000 సార్లు మూవ్ చేశారు, మనం అన్ని సార్లు మూవ్ చేయాలంటే ఒక 10 years పడుతుంది. సో అది దాని వారంటీ పీరియడ్స్ అనమాట అవన్నీ. సో దట్స్ వాట్ దే కమింగ్ విత్. It comes with a brand this thing, and these are mostly the technology is taken from international brands. Now lot of adaptation into Indian conditions also. Okay. So we have a lot of good Indian brands and international brands doing good in hardware. So I think so the modern interior design is governed a lot by hardware. Okay. Clutter free spaces ankondi lethe modular standardization comes with a lot of good hardware and materials. Fantastic. And మీరు త్రూఅవుట్ ఇండియా చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంటుంది ఇంటీరియర్ డిజైనింగ్ లో So మైండ్ సెట్? we've done projects in Bangalore, Vijayawada, Nagpur. Right now we are even doing a project in Chirala which is along the coastal belt. Yeah, and it is very local. Ante ippudu ela ante it is very client specific. We are in a B2C industry, interior design for residential spaces, more B2C. It's not volume based. Yeah. It is very specific based. It's on usage. అంటే వాళ్ళ లోకల్ మెటీరియల్. సో వీ ఆల్వేస్ గవర్న్ లోకల్ మెటీరియల్. సి వీఆర్ ఇన్ డెక్కన్ ప్లాటూ. వీఆర్ ఇన్ డెక్కన్ ప్లాటూ వేర్ టర్మైట్ ఇస్ అ బిగ్ రోల్. ఇట్స్ ఇన్ ద సాయిల్, ఇట్స్ టెక్నికల్. సో గుడ్ మెయింటెనెన్స్ విల్ హెల్ప్ యూ కీప్ దెమ్ అవే. సో వీ ఆల్వేస్ సజెస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ పుట్టింగ్ ఇన్ ద మెటీరియల్ ఇన్ ఇంటీరియర్స్ విచ్ ఆర్ లెస్ టర్మైట్ ప్రోన్. వీ యూజ్ లాట్ ఆఫ్ స్టోన్ అనుకోండి, మెటల్ అనుకోండి, all those elements, and a lot of other materials also nowadays in decorative things, charcoal, PVC, flutes, ఇవి అవి అని చాలా మెటీరియల్ వచ్చేసింది which is not prone to termite. మీరు ఆర్కిటెక్చర్ కూడా చేశారు కాబట్టి Yes. ఆల్రెడీ చూసుంటారు కొన్ని సంవత్సరాల క్రితం ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అదంతా ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండింది అనేది. There's a huge shift అండి. There's a huge shift. Specifically to Hyderabad real estate, if we talk, that's a very important subject also for us. If you see, there's in 10 years there's a transformation. Yes. The
the building horizon or the skyline has changed Completely. completely, and it's an advancement. We are very inviting. We have to accept on the front of camera and make your statement. Hyderabad is a very very inviting space to everybody. Correct. అందరికీ వచ్చి ఇక్కడే ఉండాలని ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అవును. This is the most happening place. I think so. We become like when you call multi-state ankondi or anything. We are very welcoming. Correct. So I guess that is what is pulling a lot of modernization, and also it's also an IT hub in a way. So I think so that's big reason. So that is changing a lot of building structures and real estate trends in Hyderabad. సో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి మ్యామ్ మీ సంస్థ నుంచి? Yes. So we work with architecture as one vertical and interior design as one vertical at a broad level. So Krivan Concepts, as you know, is an architecture and a interior design studio. So it's a 18-year-old firm purely into design of spaces, architecture, master planning and interior design. So when you come to architecture, dantlo we do right from individual houses to gated communities to high-rise apartments also. So that's our profile, whether it is commercial or residential spaces. And then when it comes to interior design, we do purely residential villas also, which comes under, we call it affordable luxury. That's our tagline. And then there is, we do a lot of commercial office spaces. Okay. We have got some corporate clients for it. And we have a huge experience back from Dubai. And since our firm was also established back in Dubai between 2012 to 17, we've done a lot of F&B, the restaurant segment and retail stores. So in Dubai, there's no mall that we've not worked with. It's not rocket science. కరెక్ట్. Creativity is one side, but it has come with a lot of experience and a lot of hard work and experience. వాట్ ఆర్ ద 3 మిస్టేక్స్ దట్ షుడ్ నాట్ కమిట్ ఇన్ ఇంటీరియర్ డిజైన్ ప్లాన్? Yeah, 3 mistakes ante, or actually 3 important elements అనుకుందాం, where they generally have a issue and ఎక్కడో దగ్గర అక్కడే మేజర్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. One is trust. So trust ఈక్వల్గా ఉండాలి అంటే just work along with that person. You already finalize them. You also do that little due diligence on your what to learn, what to educate yourself. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఫంక్షన్ని ఎన్హాన్స్మెంట్ పెట్టుకోండి. ఇవాళకే ఇవాళ కాకుండా పదేళ్ళ తర్వాత. అండ్ థర్డ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫోకస్ ఎ లాట్ ఆన్ టైమ్ అండ్ మనీ. when you do last minute changes or any changes during execution, your time will be delayed. మీకు ఏదో ఒకటి సెట్ అజెండా ఉంటుంది, లైక్ బై 3 months you want to move into the house or anything. సో ఆ టైంలో అక్కడ డిలే అయిందనుకోండి, మీకు నచ్చదు, అవును, కాస్ట్ కూడా మారుతుంది. దాని బదులు ప్లానింగ్ ఫేజ్లోనే స్పెండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం అండ్ ఎంజాయ్ ద జర్నీ ఆఫ్ మేకింగ్ యువర్ హోమ్. మ్యాక్సిమమ్ రెసిడెన్షియల్లో వచ్చేసరికి ఎంటైర్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్డ్ అండి. సో అక్కడ ఏమంటానంటే నేను టేక్ వాళ్ళకి, అంటే వాళ్ళు కామన్గా చేసేది ఏంటంటే టూ మెనీ ఐడియాస్ కమ్ అప్. అవును, దిస్ నో ఐడియేషన్కి టైం ఇవ్వాలి అండ్ టైం ఇచ్చి ఎలా అనుకుంటున్నారో అనేది కొద్దిగా ఎడ్యుకేట్ అవ్వాలి. ఐ ఆల్వేస్ టెల్, డోంట్ డూ ఎనీ, గో బై ట్రస్ట్. ఎదుటి మనిషిని నమ్మాలి, ఎందుకంటే వాళ్ళు ఒక చదువుకోనో లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్తోనో యూ డూ యువర్ ఆ వాల్యూ ఇంజిన్ అది చెక్ చేసుకుంటారు కదా మీరు ఫైనలైజ్ చేసే ముందు. అరే వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మనకు స్టైల్కి మ్యాచ్ అవుతుందా, లేకపోతే ఆర్ దిస్ హ్యావింగ్ గుడ్ మార్కెట్లో పేరు బాగుందా అని, అవన్నీ స్టాండర్డ్ చెక్స్. తర్వాత కూడా ఐ ఆల్వేస్ సజెస్ట్, ముందు కూడా చెప్పాను నేను డిజైన్ ప్రాసెస్లో, ఆల్వేస్ బీ లిటిల్ ఎడ్యుకేటివ్. ఇప్పుడున్న అవైలబుల్ మార్కెట్లో ఆపర్చునిటీ ఆఫ్ లెర్న్ లిటిల్, ట్రాక్ యువర్ ప్రాజెక్ట్ ఆల్సో లిటిల్. అప్పుడు ఏమవుతుందంటే జనరల్గా ఏమవుతుందంటే బ్లైండ్గా ట్రస్ట్ చేసి మనం వదిలేస్తాం. అవును, అక్కడ ఎన్నో రీజన్స్ ఉండొచ్చు, ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ కాకపోతే ఎవ్రీబడి విల్ బీ హ్యాపీ. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ మై క్లయింట్, డోంట్ డూ దట్ మిస్టేక్, డూ లిటిల్ ఎడ్యుకేషన్, ఆస్క్ క్వశ్చన్స్. కరెక్ట్, అది ఒక వే ఆఫ్ డూయింగ్ ఇట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మనం ఒకటంటే ఫ్యూచరిస్టిక్గా ఫంక్షనల్గా ఇల్లు చూసుకోవాలి. ఇప్పుడు కిడ్స్ ఉంటారు, see all of them are very close to kids nowadays, like you know how babies are treated or how 5-year-old or 10-year-old వాళ్ళ అన్ని విషెస్ని మనం యాజ్ పేరెంట్స్ వీ వాంట్ టు ఫుల్ఫిల్. అయితే ఏమవుతుందంటే వీఆర్ గివింగ్ చాయిస్ ఈవెన్ టు 5-year-old 10-year-old, వాళ్ళ చాయిసెస్ తెలియదు ఇప్పుడు. సో అక్కడ ఏమవుతుంది, బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. 5 ఏళ్ల తర్వాత 10 years తర్వాత వెన్ యూఆర్ ఇన్వెస్టింగ్ మనీ,
ఐ ఆల్వేస్ టెల్ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ టుడే టు 10 years. వాళ్ళు ఏ స్టేజ్లో పెరుగుతారు, ఎలా వాళ్ళ యూసేజ్ పెరుగుతుంది, అవన్నీ మైండ్లో పెట్టుకొని మల్టీ ఫంక్షనల్కి ప్లాన్ చేయండి ఎప్పుడైనా స్పేస్ని. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, టైమ్ ఇస్ అన్ ఎసెన్స్ అండి. వీ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ టైం. ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది. సో వెన్ యూ గివ్ అ టైం, అంటే ప్లానింగ్కి టైం ఇచ్చాక ఎగ్జిక్యూషన్ టైం ఫేజ్లో వీ షుడ్ అవాయిడ్ లాట్ ఆఫ్ చేంజెస్. లాస్ట్ మినిట్ చేంజర్స్ ఏమవుతుందంటే అక్కడ మీకు టైం డిలే అవుతుంది, కాస్ట్ ఎస్కలేషన్ అవుతుంది. అక్కడ మేబీ ఇఫ్ ద అదర్ పర్సన్ అండర్స్టాండ్స్ కాస్ట్ ఎస్కలేషన్ పర్లేదు, కానీ ఇదే కదా అదే కదా అని అనుకుంటే మీకు కూడా కొద్దిగా అక్కడ డిస్కంఫర్ట్ క్రియేట్ అవుతుంది. సో బెస్ట్ ఈస్ స్పెండ్ ద టైమ్ ఫుల్లీ ఇన్ ప్లానింగ్ స్టేజ్ అండ్ అవాయిడ్ మ్యాక్సిమమ్ చేంజెస్ ఓవర్ ద ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఓకే, డిజైన్ ఫేజ్లో మీరు ఎంత పెట్టాలో అంత పెట్టండి టైం. ఐ థింక్ సో దీస్ 3 things ఇఫ్ యూ ఫాలో, హ్యాపీగా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. క్లయింట్స్ ఆర్ ఆల్సో హ్యాపీ. క్లయింట్ బీయింగ్ హ్యాపీ విల్ బీ షోయింగ్ అప్, అంటే వాళ్ళు ఇమోషనలీ దే విల్ కీప్ క్రియేటింగ్ దేర్ మెమరీస్ ఇన్ దట్ హౌస్. సో దే విల్ బీ హ్యాపీ అట్లా. ఫెంటాస్టిక్. సో ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ ఏం నడుస్తుంది ఈ ఇంటీరియర్ డిజైనింగ్? దట్స్ అ గుడ్ క్వశ్చన్ అగైన్. ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది విత్ లాట్ ఆఫ్ ట్రావెల్ అండ్ లాట్ ఆఫ్ అబ్రాడ్ వెకేషన్స్ అనుకోండి, దే వాంట్ టు డూ అ లాట్ ఆఫ్ దట్ ఇన్ టు ద హౌస్. సో దే ప్రిఫర్ లాట్ ఆఫ్ ఆటోమేషన్, వాయిస్ కంట్రోల్ కమాండ్స్ అండ్ టచ్ స్క్రీన్ కమాండ్స్. సో దాని ఇంటిగ్రేటెడ్ ఇంటీరియర్స్, వెరీ మినిమలిస్టిక్, సింపుల్ కలర్స్, మోనోక్రోమాటిక్ ఇంటీరియర్స్, పేస్టల్ కలర్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ ట్రెండింగ్. ఇంకొక సైడ్ వన్ ఆఫ్ ద స్మాల్ ఎమర్జింగ్ సెక్టర్ ఇస్ ఆల్సో ఇవన్నీ మోడర్న్ ఆటోమేషన్ అవన్నిటితోని ఫ్యూజన్ ఆఫ్ యువర్ ట్రెడిషనల్ టచ్, వింటేజ్ సిరీస్. సో ఐ థింక్ సో దీస్ 2 ఆర్ రియలీ బ్లాసమింగ్ రైట్ నౌ. సో రెండు రకాల జనాలు ఉన్నారు. రైట్. సో మన కొద్దిగా అంటే ట్రెడిషనల్ టచ్ ఏదో ట్రెడిషనల్ ఫ్యామిలీస్ అడగట్లేదు. దేర్ ఆర్ రియల్, అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ దట్. బికాస్ పిల్లలకి మేము ఏదో చూపించాలి, వీ వాంట్ టు షో దెమ్ హౌ సటిల్ లైఫ్ ఈజ్ ఆర్ హౌ ద రూట్స్ ఎలా ఉంది అనేసి. అదే మళ్ళీ మోడర్న్ టెక్నాలజీ ప్రిఫర్ చేసే వాళ్ళు లెస్ మెయింటెనెన్స్, వీ డోంట్ వాంట్ టు మెనీ కలర్స్, వీ వాంట్ సింపుల్ బట్ yet automation అవన్నీ మాకు ఎక్కువ కావాలి. సో ఐ థింక్ సో దీస్ ఆర్ ద 2 ట్రెండింగ్, మినిమలిస్టిక్ అండ్ ఫ్యూజన్. యూ కెన్ నేమ్ ఇట్. Fantastic. And what would be the future of interior designing industry? See, my only next request to 10 market years today, and with my seniority of so many 2 decades of business and Criven Concepts being into design for so long, and actually it is that my husband is also an architect. We both have started the company. So maaku burning aspiration undindi, like people should understand design. People should ఇప్పుడు ఏంటంటే మనం ఒక పని, ఇప్పుడు లైక్ ప్రొఫెషన్. ఇప్పుడు ఇది నాకు అంటే ఫ్యూచరిస్టిక్లీ వాట్ ఐ వాంట్ టు సీ హైదరాబాద్ గ్రోయింగ్ టువర్డ్స్ ఇట్. ఇప్పుడు if you have a problem related to law, you go to a lawyer properly. You have an issue related to accounts, you go to a CA. If you have an issue related to residence planning and design, you should come to an architect and interior designer. So professional growth undali. Manam protocol anedi ఇప్పుడు see, we design residential spaces varaku still it's okay andi, but when it comes to commercial offices, when it comes to pubs ankondi, restaurants, there's public spaces. So there are a lot of safety parameters, lot of things to be considered which come from a technical background. So I always recommend it should go on a systematic approach. But abroad, like as we worked in Dubai, even interior design falls under their municipal administration. Right. So they need to take approvals even for interior design. Oh. We should get those protocols back into our country also, I feel, for a systematic structured development. Correct. That's my only lookout for. Oh, fantastic. బాగుంది, ఆ ఊహ ఎంతో బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా విషయాలు తెలుసుకున్నాం ఇవాళ ఇంటీరియర్ డిజైనింగ్ గురించి. Actually, see, we believe in service. Correct. So it's a service oriented profession primarily. Eventually it is a business module, that is different. Thank you for the lovely conversation we have had, Andy. Thank you. And looking forward. Thank you so much. Nice. Thanks Nice a lot for talking your to you. time. Thank you. Thanks, Andy. Namaste. Namaste.